విజయ లక్ష్యంపై గురి చూస్తున్నారా? విలువిద్య కథ పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. కూల్చివేతలపై హైడ్రా ప్రకటన చేసింది. మల్లంపేట చెరువులో ఎఫ్టీఎల్ అక్రమ నిర్మాణాలు ఉన్నాయని, అనుమతులు లేకున్నా 7 విల్లాలు అక్రమంగా నిర్మించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రకటించారు. విల్లాల బిల్డర్ విజయలక్ష్మిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడించారు. విజయలక్ష్మికి స్థానిక రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయన్నారు. హైడ్రా గతంలో సున్నం చెరువులో అక్రమ నిర్మాణాలు కూల్చివేసినట్లుగా తెలిపారు. దీంతో మళ్లీ కడుతున్న నిర్మాణాలను కూల్చివేసినట్లుగా ప్రకటించారు. సున్నం చెరువు ఎఫ్టీఎల్లో షెడ్లు, నిర్మాణంలో ఉన్న హోటల్స్ను కూల్చివేశామన్నారు. అలాగే అమీన్పూర్లో ఆక్రమణలో కాంపౌండ్ వాల్ను కూల్చివేశామన్నారు. చెరువుల్లో ఉన్న ఎటువంటి నిర్మాణాలను కొనుగోలు చేయొద్దు ప్రజలకు సూచించారు హైడ్రా కమిషనర్. నివాసం ఉంటున్న ఇళ్లను కూల్చబోమని ప్రకటించారు ఆయన. చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మించి ఇళ్లలో నివాసం ఉంటే వాటిని కూల్చివేయబోమని క్లారిటీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్. కార్తీక్, హైడ్రా ఒక కీలకమైన ప్రకటన చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎవరైతే నివాసం ఉంటున్న గృహాలను కూల్చబోమని చెప్పి హైడ్రా డైరెక్టర్ రంగనాథ్ స్వయంగా ప్రకటించడం జరిగింది. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే ఒక కీలకమైన ప్రకటన చేశారు. విద్యా సంస్థలకు సంబంధించి నిర్మాణాల్లో చెరువు బఫర్ జోన్ లో నిర్మాణాలుంటే అకాడమిక్ ఇయర్ మధ్యలో కూల్చబోమంటూ గతంలోనే ఐపీఎస్ అధికారి రంగనాథ్ ప్రకటన చేయడం జరిగింది. ఈ రోజు తాజాగా ఎవరైతే నివాసం ఉంటున్న ఇళ్ల జోలికి కూడా వెళ్లబోమంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. ఈ రోజు మల్లంపేట కత్వ చెరువుకు సంబంధించి అక్రమ విల్లాలకు సంబంధించి 7 విల్లాలను కూల్చివేయడం జరిగింది. 7 విల్లాల్లో కూడా ఎవరు నివాసం ఉండడం లేదు. నివాసంలో లేని గృహాలను మాత్రమే కూలుస్తున్నట్లు హైడ్రా అధికారి రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే మిగతా గృహాలకు సంబంధించి ఈ మల్లంపేట కత్వ చెరువుకు సంబంధించి చూసుకుంటే లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ పేరుతో 65 విల్లాలు మాత్రమే అధికారికంగా హెచ్ఎండిఏ అనుమతులు తీసుకుని నిర్మాణం చేశారు. 320 విల్లాలను మొత్తం పూర్తిగా అనుమతి లేకుండానే నిర్మాణం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే కన్స్ట్రక్షన్ ఓనర్ విజయలక్ష్మి ఉన్నారో విజయలక్ష్మికి సంబంధించి అక్కడ ఉన్న స్థానిక రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయి, ఆమెపై క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని చెప్పి ఐపీఎస్ అధికారి రంగనాథ్ స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎవరూ కూడా చెరువులు, కుంటల దగ్గర బఫర్ జోన్లు కానీ, ఎఫ్టీఎల్ పరిధిలో కానీ ఇళ్ల స్థలాలు కానీ, ఇళ్లను కానీ కొనుగోలు చేయవద్దని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా మనం చూసుకోవచ్చు, హైడ్రా అధికారుల కీలక ప్రకటన ఒక మల్లం చెరువు సమీపంలో కత్వా చెరువుకు సంబంధించిన వారికే పరిమితమా, లేకుంటే హైదరాబాద్ నగరంలో మరెక్కడైనా సరే ఈ ఇళ్లలో నివాసం ఉంటున్న గృహాలను కూల్చివేస్తారా అన్నది కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికైతే హైడ్రా అధికారులు నివాసం ఉంటున్న గృహాల జోలికి మాత్రం వెళ్లబోమంటూ ఒక ప్రకటన అయితే చేశారు. అది కాస్త రిలీఫ్ అనిపిస్తుంది. ఇప్పటి వరకు కూడా హైడ్రా ఎక్కడ వచ్చి కూల్చివేస్తుందో అన్న ఒక భయాందోళన మాత్రం సామాన్యుల్లో వ్యక్తమైన పరిస్థితి. ఎఫ్టీఎల్ కానీ, బఫర్ జోన్ లో కానీ నివాసం ఉంటున్న వాళ్ళు చాలా మంది కూడా తమ గృహాలను ఎప్పుడు కూల్చివేస్తారో అన్న ఒక టెన్షన్ వాతావరణంలో ఉన్న పరిస్థితి ఉంది. ఈ రోజు హైడ్రా చేసిన కీలక ప్రకటన కొంత రిలీఫ్ కనిపిస్తుంది. అయితే అది ఒక మల్లం చెరువు వరకే పరిమితం అవుతుందా? మిగతా చెరువుల్లో కూడా బఫర్ జోన్ లో ఎఫ్టీఎల్ లో కట్టుకున్న వారిని కూడా కొంత రిలీఫ్ ఇస్తారా? నిర్మాణంలో ఉన్న వారికి సంబంధించి, నివాసం ఉంటున్న వారికి సంబంధించి వారిని పూర్తిగా అక్కడి నుంచి తరలించేందుకు సంబంధించి మనం చూసుకోవచ్చు ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? నివాసం ఉంటున్న వారిని అక్కడ తాత్కాలికంగానే ఈ నోటీసులు ఇచ్చి వదిలేస్తారా, లేకుంటే ఆ నిర్మాణాలన్నింటినీ కూల్చివేయకుండా అదే విధంగా ఉంచుతారా అన్నది కొంత ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. కార్తీక్. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.